లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన జిప్సిమ్ వేణీకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఈసారి కూడా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోని మీ ముందుకు వచ్చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే జిప్సిమ్ వేణి ఎలా తయారు చేయాలో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేనైతే బయట నుంచి ఫ్లవర్స్ అండ్ జిప్సిమ్ వేణిని అయితే తెచ్చుకున్నాను. వేణిని ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ఇక్కడ పూలదారం, రిబ్బన్ అండ్ సిజర్ ని మాత్రమే యూజ్ చేసి వేణిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే జిప్సిమ్ ఫ్లవర్స్ ని ఇలా బంచెస్ గా కట్ చేసుకుని థ్రెడ్ తో అయితే నాట్ చేశాను. ఇలా మనకు కావాల్సిన బంచెస్ అన్ని ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న బ్లూ కలర్ ఫ్లవర్స్ కూడా బంచెస్ గా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జిప్సిమ్ వేణిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే వేణి సపోర్ట్ కోసం ఒక రిబ్బన్ అయితే యూజ్ చేసి వేణిని అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న జిప్సీని ఇక్కడ లాక్ చేసేటప్పుడు క్రిస్ క్రాస్ గా అంటే ఒకటి లాక్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ అలాగే మనం బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏవైతే తీసుకున్నామో అవి కూడా సేమ్ అలాగనే క్రిస్ క్రాస్ గా లాక్ చేసుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ పోవాలి. ఇలా క్రిస్ క్రాస్ గా పెట్టడం వల్ల ఫ్లవర్ వేణి అనేది చాలా నీట్ గా అండ్ పర్ఫెక్ట్ గా కూడా కనిపిస్తుంది. మీరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు సేమ్ యాస్టీస్ గా ఇట్లానే లాక్ చేస్తూ వెళ్తుంటే ఫైనల్ గా మనకి జిప్సిమ్ వేణి అనేది ప్రిపేర్ అయిపోయింది. అలాగే మనం కింద పెట్టడానికి బంచెస్ కూడా కావాలి కదా. సో నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న జిప్సిమ్ బంచెస్ కి బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. ఫైనల్ గా నాకైతే జిప్సిమ్ వేణి అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్ వేలోనే మనం జిప్సిమ్ వేణిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. సేమ్ ఫ్లవర్ మార్కెట్ లో దొరికేలాగానే మీరు కూడా నాలాగనే ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా పేజ్ని అయితే ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.